మరి మొత్తం డి అంటే డి అన్నట్టుగా నడుస్తుంది. మరొక వైపు చూస్తే బీజేపీ సంబంధించిన సర్పంచులతో మాట్లాడడం, గెలిచిన సర్పంచులు ఏంది, ఎట్లా మీరు ఏ గ్రామం నుంచి గెలిచారు, ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి, మీరు ఎట్లా డెవలప్మెంట్ చేస్తారు మీ గ్రామానికి? నేను బోధ నియోజకవర్గం ఎడపల్లి మండల కేంద్రం నుంచి సర్పంచ్గా గెలుపొందడం జరిగింది. నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలను ప్రజలందరూ కూడా విశ్వసించి వారు పెద్ద ఎత్తున నాకు ఓటు వేసి విజయాన్ని అందించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మరియు రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఎడపల్లి మండల కేంద్రాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలందరికీ కూడా తెలియజేసి ఈరోజు సర్పంచ్గా గెలుపొంది జిల్లా పార్టీ కార్యాలయంలో రావడం జరిగింది. పొతంగల్ ప్రజెంట్ పొతంగల హనుమాన్ ఫారం పొతంగల్ నుంచి ఆమ్లెట్ విలేజ్ ఉండే మాది గ్రామ పంచాయతీ కొత్తగా అయింది మొన్న లాస్ట్ టైం మా మిస్సెస్ సర్పంచ్, ఇప్పుడు మళ్ళీ నేనే సర్పంచ్. గత పార్టీ అంటే ఏ పార్టీలో ఉండే? బీఆర్ఎస్లో ఉండే? బీజేపీ అండి. గత 25-30 సంవత్సరాల నుంచి కూడా బీజేపీ పార్టీలో పనిచేసినాం కార్యకర్తగా. అదే స్ఫూర్తితోటి అక్కడ మేము ఎంపీటీసీ, జడ్పీటీసీ కూడా, పొతంగల్ ఎంపీటీసీ కూడా మేమే గెలిచినాం లాస్ట్ టైం. అయితే అక్కడ వాళ్ళు ఆ ఎంపీటీసీకి వేరే చూపించి పార్టీ చేంజ్ చేయించి టీఆర్ఎస్లోకి తీసుకున్నారు. మా పైన కూడా తీవ్ర ఒత్తిడి చేశారు లాస్ట్ టైము, కానీ మేము పార్టీ చేంజ్ చేయనని చెప్పేసి ఉన్నా. ఇప్పుడు కూడా ఒత్తిళ్ళు వచ్చినాయి, అయినా నేను పార్టీ చేంజ్ చేయలేదు. మళ్ళీ కూడా నేను ఆ గ్రామంలో సర్పంచ్గా ఎన్నికైనా. గ్రామానికి సేవ చేస్తూ ప్రజలు మా వెనుక ఉండి మమ్మల్ని గెలిపించడం జరిగింది. మేము ఇదే పార్టీలో కొనసాగుతాం, జీవితాంతం భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానని చెప్తున్నాం. ఇప్పుడు చాలా మట్టుకు ఎందుకంటే గ్రామ స్థాయిలో ఉండేసరికంటే బీజేపీకి తక్కువ పట్టు ఉంటుందని చెప్పేసి చాలా చర్చ అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో మీ గ్రామంలో మీరు రెండోసారి గెలవడం ఇదంతా అంటే ఏం చెప్పి మీరు ఇట్లా గెలవడానికి కృషి చేశారు, ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటే మేము పూర్తిగా గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే గతంలో మాకున్నటువంటి నాయకులు ధన్పాల్ సూర్యనారాయణ గారు కానీ, ఇంకా మా ఎంపీ గారి నిధులతోటి కానీ, ఇట్లా దాతల సహాయ సహకారాలతోటి గ్రామంలో మేము స్కూల్ పిల్లలకు మొత్తం దాతల ఇదితోటి అక్కడ ఆట వస్తువులు కానీ, లేకపోతే వాటర్ ట్యాంకు, గ్రామ పంచాయతీ నిధులు లేక వాటర్ ట్యాంక్ కావాలంటే మా ధన్పాల్ సూర్యనారాయణ గారు వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. అక్కడే ట్యాంకర్తో పాటు మా దాత ఒక అతను మాకు ట్రాలీ కూడా ఇవ్వటం జరిగింది. అట్లాగే శివాజీ విగ్రహాలు పెట్టించినాం అక్కడ. ఓన్లీ దాతల నిధులతోటి మేము బస్టాండ్ నిర్మాణం చేయడం జరిగింది. దాతల నిర్మాణంతో ఇదితోటి సహాయ సహకారాలతోటి మేము వాటర్ ప్లాంట్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ గతంలో ఉన్నట్టు బీఆర్ఎస్ నిధులు ఇవ్వకపోయినా కానీ దాతల సహకారంతో చేసినాం కాబట్టి మళ్ళీ గ్రామస్తులు మమ్మల్ని గుర్తించి నన్నే సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. కేవలం దాతల సహకారంతో ముందుకెళ్తున్నారు. ప్రభుత్వం అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ సహకారం అయితే చేయాల్సి ఉంటుంది. మరి ఎట్లా సహకారం లేకుండా మీరు సొంతగా అంటే నిధులతోటో లేకపోతే దాతల సహకారంతో ముందుకెళ్తున్నారు? మరి అంటే మీరు ఎప్పుడు కూడా అధికారుల దృష్టికి కావచ్చు, నాయకుల దృష్టి కావచ్చు తీసుకుపోయారా? మరి మా గ్రామం అభివృద్ధి కేవలం వీళ్ళతోటే చేస్తున్నాము, మరి మాకు కూడా అన్ని గ్రామాలతో ఉన్నట్టుగా మాకు కూడా ఉండాలి అని చెప్పి ఏమైనా చెప్పినట్టు సందర్భం? అనేక సార్లు మేము కవితా మేడం గారిని కలవటం జరిగింది. మా మేజర్ గ్రామ పంచాయతీ పక్కన ఉన్నటువంటి పొతంగల్ మేడం గారి విలేజే. అక్కడ 100 బెడ్రూమ్లు శాంక్షన్ అయితే మాకు కనీసం ఒక 20 బెడ్రూమ్లు ఇవ్వమని మేము అడగడం జరిగింది. కానీ సహాయ సహకారాలు ఎటువంటిగా కూడా మాకు ఇవ్వలేకపోయారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాం, అయినా మాకు ఎటువంటి సహకారాలు అందించలేదు. మేము మా గ్రామాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి, ఎన్ఆర్ఐస్ నిధులతోటి, అలాగే మాకు పూర్తిగా దాతల సహాయ సహకారాలతోటి మేము గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. అది గుర్తింపు వచ్చింది. మేము అనేక సార్లు అధికారులను కలవటం జరిగింది, అయినా కానీ మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవడంతో దాతల దగ్గరికి వెళ్ళి దాతల సహాయ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అందరికీ నమస్కారము. నా పేరు తిరుమలపురు, మా పేరు బోయి సైదవ్వ. మా చిన్న విలేజ్. మా విలేజ్లో ఇప్పటిదాకా ఫస్ట్ టైం ఇప్పుడు మా ఎస్సీ వాళ్ళకి వచ్చింది సర్పంచ్ నుంచి. మరి ఇప్పటిదాకా ఏం పనులు జరగలేదు. కొత్తగా ఉండే మాకు, ఇప్పటి నుంచి స్టార్ట్ ఇప్పుడు మాకు వచ్చినాయి. అదే మా అబ్బాయి 5-6 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాడు. అనుకున్న కోరిక నిలదీరాలా, మన గరీబ్ పేద వాళ్ళకు అన్ని అనుకున్న పనులు చేయాలా అనే వందనాలు చేస్తారమ్మా. అన్ని పనులు చేస్తారు. మరి మీరు డెవలప్మెంట్ చేస్తామని చెప్పి మాటలు చెప్పి అందరికీ అధికారంలోకి వచ్చారు మొత్తానికి. అంటే మీరు అన్న మాటలు నెరవేరుస్తారా? నిలవేరుస్తాం, అన్నీ నిలవేరుస్తాం. మనం నిలవేరుస్తామనే మేము తీసుకున్నాం బాధ్యతలు. కొన్ని పనులు నిలవేరలేదని మేము ఇప్పుడు తీసుకున్నారు. మా అబ్బాయి టిక్కు తీసుకున్నారు. ఇప్పటిదాకా ఏం కూడా లేవు, ఇప్పుడు తీస్తామని నిలవేరుతామని తీసుకున్నాం.
మా గరీబ్ వాళ్ళకి అసలు చేయలేరని ఇప్పుడు తీసుకున్నారు. మాది తానాకలం విలేజ్, ఎడపల్లి మండల్ తానాకలం విలేజ్. ప్రజలు మమ్మల్ని మేము బీజేపీ తరఫున పోటీలో తిరిగి ప్రజలు మమ్మల్ని మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రజలు మమ్మల్ని నమ్మి మమ్మల్ని పట్టం కట్టించారు. వాళ్ళందరికీ మేము కృతజ్ఞతగా మేమున్నన్ని రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ సమస్యల మీద పోరాడతాం, ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు తీరుస్తామని హామీ ఇస్తాం. మొన్న 11వ తారీఖు జరిగినటువంటి స్థానిక సంస్థలు సర్పంచుల ఎన్నికలలో మా బోధన్ నియోజకవర్గంలో సుమారు 28 మందిని అభ్యర్థుల్ని మా పార్టీ బలపరుస్తూ పెట్టడం జరిగింది. దానిలో 13 మంది ఈరోజు గెలవడం జరిగింది. ఇంకా మిగిలిన మందిలో ఒక 10 మంది అభ్యర్థులు కూడా దగ్గర చిన్నటువంటి మెజార్టీతో 6 ఓట్లు 7 ఓట్ల తోడతోనే ఓడిపోవడం జరిగింది. ప్రజలు స్పష్టంగా తీర్పు చెప్పారు. ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి హామీలు అన్నింటినీ కూడా నమ్మలేనటువంటి పరిస్థితులు ఈరోజు ఉండడం వల్ల ప్రజలు పూర్తిగా మా వైపు ఉండడం జరిగింది. ఈరోజు బోధన్లో గౌరవ ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నప్పటికీ కూడా ఇన్ని స్థానాల్లో మాకు బీజేపీకి ప్రజలు తీర్పునిచ్చారంటే వీళ్ళందరికీ అర్థం కావాల్సిన విషయం. ముఖ్యంగా కల్దుర్కి గ్రామంలో ఒకే ఒక్క ఓటుతో వాళ్ళు బలవంతంగా వారు అధికార బలం చూపెడి గెలవడం జరిగింది. అటనే ముఖ్యంగా మా ఎడపల్లి మండలంలో పోటీ చేసినటువంటి మెయిన్ 3 స్థానాల్లో ఎడపల్లి మేజర్ పంచాయతీ, తానాకలం పంచాయతీలో అట్లాగే బ్రాహ్మణపల్లి పంచాయతీ కూడా మేము కైవసం చేసుకోవడం జరిగింది. మా అభ్యర్థులపై పూర్తి విశ్వాసంతో వారి ప్రజలు ఈరోజు మాకు ఈ పట్టం కట్టడం జరిగింది. వారి నమ్మకాన్ని నిలబెడుతూ భవిష్యత్తులో వారికి అన్ని అనుకూలంగా వారి పనులను చేస్తామని ఈరోజు స్పష్టంగా మేము హామీ ఇస్తా ఉన్నాం. రైట్, ఇది మొత్తానికి మొదటి విడతలో బీజేపీ ప్రభంజనం సృష్టించామని చెప్పి ఒకవైపు చెప్తున్నట్టు 40 స్థానాల్లో పోటీ చేస్తే 18 స్థానాలు గెలవడము, ఇదంతా కూడా కేవలం మొదటి విడతలో ఇలా ఉంటే మూడో విడత ఉంది. అప్పుడు కూడా మరింత పెద్ద మొత్తంలో మాకు సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంటాము, మాకు ఎవరు పోటీ లేరు, మాకు మేమే పోటీ అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నటువంటి క్రమం. ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభిప్రాయాలు సైతం మాట్లాడినటువంటి సిచ్యువేషన్ గత 2 దఫాలుగా గత 5 ఏళ్ళ కింద కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, హనుమాన్ ఫారానికి సంబంధించి 2 సార్లు తన భార్య సర్పంచ్ అయింది, ఇప్పుడు తాను సర్పంచ్ అయినట్టుగా కూడా ఆయన చెప్తున్నటువంటి క్రమంగా చూడొచ్చు. ముఖ్యంగా ఏదైనా గ్రామ పంచాయతీలకు డెవలప్మెంట్ మొత్తం కేంద్ర ప్రభుత్వమే అన్ని నిధులు మంజూరు చేస్తుంది కాబట్టి గ్రామాలలో ఆ విధంగా మేము చెప్పాము, గ్రామాల్లో ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నటువంటి సిచ్యువేషన్గా జిల్లా అధ్యక్షుడు దినేష్ కొలచారి సైతం చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.